హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో 1500 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 1500 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఆర్టీసీలో తొలిసారి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు డ్రైవర్లు అనేసి డ్రైవర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నారండి. మొత్తం 1500 మంది నియామకానికి సంస్థ సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో నమోదైనటువంటి వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో, అదేవిధంగా మ్యాన్ పవర్ సప్లయర్స్ నుంచి అయితే అవుట్సోర్సింగ్ కింద ఈ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. తీవ్రమైన డ్రైవర్ల కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాల భర్తీ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే చూద్దాము. ప్రస్తుతం డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండటం వలన శాశ్వత నియామక ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో నమోదైనటువంటి వారిని నియమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించడం అయితే జరిగిందనమాట. మొత్తం 1500 మంది డ్రైవర్లను వెంటనే నియమించుకుని 2 వారాల శిక్షణ ఇచ్చి బస్సులు అప్పగించనుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయడం అయితే జరిగిందనమాట. తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి. ఇందులో ఉన్నటువంటి పూర్తి సమాచారం లేకోకుండా ముఖ్యమైన సమాచారాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. 4 నెలల కాలానికి ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. భవిష్యత్తులో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు, సాధారణ అద్దె ప్రాతిపదికన డీజిల్ బస్సులు తీసుకోనున్నందున ఆర్టీసీకి సొంత డ్రైవర్ల అవసరం తగ్గుతుంది. బస్సులను అద్దెకు ఇచ్చే సంస్థలే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోని ఉండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే డ్రైవర్లను నియమించుకోవడం కంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం మంచిదనే అభిప్రాయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనివల్ల ఆర్టీసీపై జీతాల భారం తగ్గుతుంది. ఇప్పుడు తీసుకోబోతున్న 1500 మంది డ్రైవర్ల ఉద్యోగ కాలం మార్చి నుంచి జూన్ వరకు అని ఆర్టీసీ సర్క్యులర్ పేర్కొంది. తదుపరి అవసరాలను బట్టి వీరి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే వీరిని భవిష్యత్తులో కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఫ్రెండ్స్, 4 నెలల కాలానికి ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. మా కాలపరిమితి అనేది పెంచేదానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. అవసరాన్ని బట్టి కాలపరిమితిని కూడా పెంచుతారు. కాకపోతే నియామకం ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో నమోదైన అర్హులను నేరుగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. మ్యాన్ పవర్ సప్లయింగ్ సంస్థల నుంచి తీసుకుంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. అర్హతలు చూసుకుంటే హెవీ వెహికల్ లైసెన్స్, భారీ వాహనాలు నడపడంలో 18 నెలల అనుభవం ఉండాలి, ఎత్తు 160 సెంటీమీటర్లకు తగ్గకుండా ఉండాలి, ఏదైనా ప్రాంతీయ భాషలో చదవటం రాయటం వచ్చి ఉండాలి, 60 ఏళ్ల లోపు వారే ఉండాలి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే 10th క్లాస్ కూడా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది డ్రైవర్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. భారీ వాహనాలు నడపడంలో 18 నెలల అనుభవం అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇచ్చారు. 160 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. 2024లో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేట్ రెమ్యునరేషన్ 22,415 రూపాయలు చెల్లించనున్నారనమాట. శాలరీ వచ్చేసి 22,415 రూపాయలు చెల్లించనున్నారండి. ప్రతి డ్యూటీకి బత్తాగా జంట నగరాల పరిధిలో అయితే 200 రూపాయలు, జంట నగరాల వెలుపల అయితే 100 రూపాయల చొప్పున చెల్లించడం అయితే జరుగుతుంది బత్తా. ఎంపికైనటువంటి వారికి ఆర్టీసీ శిక్షణ సంస్థల్లో 15 రోజుల పాటు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో రోజుకు 200 రూపాయల చొప్పున చెల్లిస్తారు.
డ్రైవర్ల అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ, డ్రైవింగ్ నైపుణ్యం అంచనా వేసేందుకు ఓ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించడం అయితే జరిగిందనమాట. ఈ ఉద్యోగాల భర్తీ త్వరలోనే చేపట్టనున్నారండి. ఇక నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిందే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.